లోకల్ బాడీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. స్థానిక ఎన్నికలు జరగవన్న ఈటెల కామెంట్స్ ఆయన వ్యక్తిగతమన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు. కరీంనగర్లో స్థానిక ఎన్నికలపై బండి సంజయ్తో కలిసి భేటీ అయ్యారు. లోకల్ బాడీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ముందుగా జెడ్పీటీసీ అభ్యర్థుల్ని డిక్లేర్ చేస్తామన్నారు రామచంద్రరావు. తెలంగాణ బాగుపడాలంటే, తెలంగాణ గ్రామాలు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రత్యామ్నాయం చెప్పేసి కూడా మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు స్థానిక ఎన్నికలు రావటము ఇప్పటికే ఆలస్యమైంది. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉన్నది, మీరు రిజర్వేషన్ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం, మీరు నోటిఫికేషన్ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం, మీరు చట్టాన్ని సవరణ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం. కానీ ఈరోజు మీరు తీసుకువచ్చినటువంటి సవరణ అప్పుడే చేస్తే ఏమయ్యేది? మీకు ఈరోజు ఇచ్చిన నోటిఫికేషన్ స్టార్టింగ్ చేస్తే అయిపోయేది కదా. భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్కు కట్టుబడి ఉంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ ఎన్నికల్లో ప్రజల యొక్క మన్నన పొందడానికి, ప్రజల ఆశీర్వాదం మేము తీసుకోవడానికి మేము మొత్తం కార్యకర్తలందరూ కూడా గ్రామాలకు వెళ్ళి ఈరోజు ప్రచారం చేస్తాం. మేము అన్నీ కూడా పోటీ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కాళేశ్వరం విషయంలో 3 అంశాల మీద మేము మాట్లాడుతున్నాం. ఒకటి, దాని నాణ్యత. రెండోది, దాని యొక్క ఏదైతే కాంట్రాక్ట్ సంబంధించినటువంటి యొక్క ఎక్కడెక్కడ నిధులు పోయినాయి, పైసలు ఎవరెవరికి పోయినాయి, ఎక్కడి నుంచి పోయినాయి అని 2. అంటే దాంట్లో అవినీతి. మూడోది, దాంట్లో జరుగుతున్నట్టు ఎంతవరకు ప్రజలకు, రైతులకు లాభాలు వచ్చి దాని మీద రావాలని చెప్పి ఈ 3 మీద మనం అడుగుతూ ఉన్నాం. కానీ మొన్న పీసీ ఘోష్ కమిషన్ ఏతుందో అది కేవలము మేడిగడ్డ డ్యామ్ సేఫ్టీ మీదనే వాళ్ళు మాట్లాడారు. ఓవరాల్ ప్రాజెక్టు మీద లేదు. అది 3కే ఇచ్చారు. కాబట్టి ఆ 3 డ్యామేజ్ అయినాయని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకు చెప్పారు. కాబట్టి అది రిపేర్ చేయాల్సి ఉంది. అంత రిపేర్ వర్క్ అయితే పర్వాలేదు, కానీ రిపేర్ చేసే ముందు ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది ముందే ప్రజలు చెప్పాలి. దాని ఏ కాంట్రాక్టర్కి ఇస్తున్నా చెప్పాలి.